హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమన్నాడంటే, ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 85 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ బేస్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ కరస్పాండింగ్ టు దిస్ గివెన్ బేస్. ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 85 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఆధారము 5 సెంటీమీటర్లు. ఇచ్చిన ఆధారానికి సంబంధించిన త్రిభుజం యొక్క ఎత్తును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అయితే దీని యొక్క ఏరియా వచ్చేసి 85 చదరపు సెంటీమీటర్లు అంట. అలాగే బేస్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అంట. ఇక్కడ మీరు బేస్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఈ సైడ్ని బేస్గా తీసుకోవచ్చు, లేదంటే ఈ సైడ్ని బేస్గా తీసుకోవచ్చు, లేదంటే ఈ సైడ్ని బేస్గా తీసుకోవచ్చు. అలాగే 3 సైడ్స్లో దేనైనా మీరు బేస్గా తీసుకోవచ్చు. సపోజ్ నేను దీన్ని బేస్గా తీసుకుంటున్నా. ఇక్కడ బేస్ ఎంత అంట? 5 సెంటీమీటర్స్ అంట. ఓకేనా? అయితే ఈ బేస్కి సంబంధించిన కరస్పాండింగ్ హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ బేస్కి సంబంధించిన కరస్పాండింగ్ హైట్. మరి ఈ బేస్కి సంబంధించిన హైట్ ఏమవుతుందంటే, దీని ఆపోజిట్ వర్టెక్స్ ఇదే కదా, శీర్షం అంటారు కదా. సో ఈ వర్టెక్స్ నుంచి దీని మీదకి ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే అప్పుడు ఇదే ఏమవుతుందంటే దీనికి సంబంధించిన కరస్పాండింగ్ హైట్ అవుతుంది అనమాట. ఇది హైట్ అవుతుంది అనమాట. అలా కాకుండా సపోజ్ మనం ఇది బేస్గా తీసుకున్నాం అనుకోండి. ఇది బేస్గా తీసుకుంటే దీనికి సంబంధించిన హైట్ ఏమవుతుంది? ఇది దీనికి సంబంధించిన హైట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనం ఇది బేస్గా తీసుకున్నాం అనుకోండి, దీనికి సంబంధించిన హైట్ ఇది అవుతుంది అనమాట. అలా మనం ఏది బేస్గా తీసుకుంటే దానికి సంబంధించిన హైట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది బేస్ కాబట్టి దీనికి కరస్పాండింగ్ హైట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. సో అలా హైట్ దీన్ని కనుక్కోవడం కోసం వీడేమి ఇచ్చాడంటే, ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 85 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేసి ఇచ్చాడనమాట. సో ఏరియా ఏమవుతుంది మనకు తెలిసి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఆరా ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 85 స్క్వేర్ సెంటీమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే మనకి 5 సెంటీమీటర్స్ ఉంది కదా, దాని కరస్పాండింగ్ హైట్ ఏమో మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 85. క్యాన్సిల్ చేస్తే మనకి హెచ్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. చూడండి, 5 1 టైం పోతుంది, 5 1 టైం పోతుంది, 8లో పోగా 3 మిగులుతుంది కదా, 35 అంటే 17 టైమ్స్ పోతుంది అనమాట టోటల్గా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 17 34 సెంటీమీటర్స్ హైట్ కాబట్టి. ఓకేనా? సో అలా హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందంటే 34 సెంటీమీటర్స్. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమన్నాడంటే, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 28 days and 35 days respectively. They work on alternate days starting with A till the work gets completed. How long in days would it take for A and B to complete the work? తెలుగులో చూడండి, ఏ మరియు బి ఒక పనిని వరుసగా 28 రోజులు మరియు 35 రోజులలో చేయగలరు. ఏతో ప్రారంభించి పని పూర్తయ్యే వరకు వారు ప్రత్యామ్నాయ రోజులలో పని చేస్తారు. ఏ మరియు బి పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, అది కూడా ఎలాగా, రోజుల్లో ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఏ విడిగా వర్క్ చేస్తే ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? 28 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. అలాగే బి ఇండివిజువల్గా వర్క్ చేస్తే వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు? బి 35 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. అలా టోటల్ వర్క్ ఏమవుతుంది? వీటి యొక్క ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? వీటి యొక్క ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది. మరి 28కి 35కి ఎల్సిఎం ఏంటంటే 140 అవుతుంది అనమాట ఎల్సిఎం అనేది. అలా 140 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. ఓకేనా? అయితే చూడండి, ఏ అనేవాడు 28 డేస్లో 140 యూనిట్స్ చేస్తున్నాడు. మరి 28 డేస్లో 140 యూనిట్స్ చేస్తే 1 డేకి ఎంత చేయాలి? 1 డేకి ఎంత చేయాలంటే 140/28. 1 డేకి ఎంత చేస్తాడంటే 140/28. దట్ ఈజ్ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే ఏ చేస్తాడు ఒక రోజులో. అలాగే బి 35 డేస్లో 140 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తున్నాడు. మరి 35 డేస్లో 140 యూనిట్స్ చేస్తే 1 డేకి ఎంత చేయాలి? 1 డేకి ఎంత చేయాలంటే 140/35. అలా వీడు రోజుకి 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తాడనమాట. ఏ ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తాడు, బి ఒక రోజులో 4 యూనిట్స్ చేస్తాడు. ఓకేనా? చూడండి, అయితే దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ ఏ. డేస్ ఎలా ఉంటాయి అంటే చూడండి, 1 2 3 4 ఇలా డేస్ ఉంటాయి కదా.
వీళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారు. అది కూడా ఎలాగా, స్టార్టింగ్ విత్ ఏ అంటే ఏ ఫస్ట్ వర్క్ చేస్తాడు ఫస్ట్ డే, తర్వాత బి వర్క్ చేస్తాడు, తర్వాత మళ్ళీ ఏ వర్క్ చేస్తాడు, తర్వాత బి, తర్వాత మళ్ళీ ఏ వస్తాడు. అలా వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారనమాట. అది కూడా ఎలాగ, స్టార్టింగ్ విత్ ఏ. ఓకేనా, ఇక్కడ క్లియర్గా చూస్తే మీరు మనకి 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది చూడండి. ఇదిగో ఏబి ఉన్నారా, మళ్ళీ 2 డేస్ తర్వాత ఏబి, మళ్ళీ 2 డేస్ తర్వాత ఏబి, అలా 2 డేస్కి ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది. అవునా, సో ఏ ఒకరోజు ఎంత చేస్తాడు, 5 యూనిట్స్ చేస్తాడా, అలా ఫస్ట్ డే ఏ 5 యూనిట్స్ చేస్తాడు, సెకండ్ డే బి చేస్తాడు, బి ఒక రోజులో ఎంత చేస్తాడు, 4 యూనిట్స్ చేస్తాడా, అలా ఇక్కడ కూడా అంతే 5 4. వీళ్ళు ఇద్దరు కలిపి 2 డేస్కి ఎంత చేస్తారు, 2 డేస్కి 5 + 4 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తారనమాట. ఓకేనా, 2 డేస్కి వీళ్ళిద్దరు కలిపి 9 యూనిట్స్ చేస్తారు. కానీ మనకి టోటల్ వర్క్ ఎంత, 140 యూనిట్స్ని చేయాలి. అప్పుడు మరి 140 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తారంటే చూడండి, సింపుల్గా 140లో 9 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 140లో 9 అనేది 15 టైమ్స్ పోతుంది, ఎందుకంటే 9 15 135 కదా. సో 140లో 9 అనేది 15 టైమ్స్ పోతుంది కాబట్టి సింపుల్గా ఈ 9 యూనిట్స్ని ఇంటూ 15 చేయండి. ఓకేనా, 9 యూనిట్స్ని ఇంటూ 15 చేయండి. 15 చేస్తే 9 15 135 యూనిట్స్ అవుతుందన్నమాట. మరి 2 డేస్లో 9 యూనిట్స్ చేస్తే 135 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ అంటే సింపుల్గా ఇది 15 అయింది కదా, సో ఇది కూడా ఇంటూ 15 అవుతుంది. అప్పుడు 30 డేస్ అయితే టైం పడుతుంది అనమాట వీళ్ళిద్దరికి. 30 డేస్లో వీళ్ళిద్దరూ 135 యూనిట్స్ చేస్తారు. మరి 140లో 135 అయిపోయినాయి, ఇంకా 5 యూనిట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ని ఎవరు చేస్తారంటే ఖచ్చితంగా 31st డేనా మళ్ళీ ఎవరు వస్తారు, ఏ వస్తాడు, ఎందుకంటే ఆడ్ డేస్లో ఏ ఉంటున్నాడు కదా. అలా మళ్ళీ 31st డే మళ్ళీ ఏ వస్తాడు. ఏ వచ్చేసి వాడు రోజులో 5 యూనిట్స్ చేస్తున్నాడు కదా, రోజులో 5 యూనిట్స్ చేస్తాడు కాబట్టి ఈ మిగిలిపోయిన 5 యూనిట్స్ని ఏ అనేవాడు 31st డే చేసేస్తాడు. అలా టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి వీళ్ళందరికీ కలిపి 31 డేస్ అయితే టైం పడుతుంది అనమాట. 30 డేస్లో 135 యూనిట్స్ చేసేస్తారు. రిమైనింగ్ 5 యూనిట్స్ మిగిలి ఉంది. ఆ మిగిలిన 5 యూనిట్స్ని 31st డే ఎవరు వస్తారు, ఏ వచ్చేసి ఆ 5 యూనిట్స్ని కంప్లీట్ చేసేస్తాడు అనమాట. ఓకేనా, సో అలా టోటల్గా వీళ్ళిద్దరికి కలిపి 31 డేస్ ఆఫ్ టైం అయితే పట్టిందనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు 18 స్క్వేర్ సెంటీమీటర్స్ దెన్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన చిత్రంలో త్రిభుజం ఏబిసి త్రిభుజం ఏడిఈకి స్వరూపంగా ఉన్నది. త్రిభుజం ఏడిఈ యొక్క వైశాల్యము 18 సెంటీమీటర్లు అయిన త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యము అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ అంటున్నాడు. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ అంటున్నాడు. అవునా కదా, ఇది దీనికి స్వరూపంగా ఉన్నది అనేసి ఇచ్చాడు అనమాట క్వశ్చన్లో. ఓకేనా, సో ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ 2 తీసుకోండి ఏబి, అలాగే ఇక్కడ ఫస్ట్ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ 2, మరి రేషియో కడితే ఏమవుతుంది, ఏబి బై ఇక్కడ ఏడి తీసుకుంటాం కదా, సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లాస్ట్ 2 తీసుకోండి అంటే బీసీ బై ఇక్కడ కూడా అంతే లాస్ట్ 2 బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏసీ తీసుకోండి ఇక్కడ ఏసీ బై ఇక్కడ కూడా అంతే ఏఈ. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ ముఖ్యం. ఇక్కడ ఫస్ట్ ఏబి తీసుకుంటే ఇక్కడ కూడా అంతే ఫస్ట్ ఏడి తీసుకోవాలి. ఓకేనా, అలా కాకుండా ఏసీ తీసుకుంటే ఇక్కడ ఏఈ తీసుకోవాలి. ఇలా ఆర్డర్ ముఖ్యం అనమాట. వీటన్నిటి రేషియో అనేది ఈక్వల్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇది వెళ్ళి మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుందంటే చూడండి, దీని ఏరియా ఏంటి, దీని ఏరియా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దీని యొక్క స్క్వేర్ రూటు బై దీని ఏరియా ఏంటి, దీని ఏరియా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ అలాగే దీని యొక్క స్క్వేర్ రూట్. ఓకేనా, ఇవేమో సైడ్స్ రేషియో, ఎందుకంటే ఏబి ఏడి ఇవన్నీ ఏంటి సైడ్స్ కదా, సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. అది మళ్ళీ ఫైనల్గా దేనికి ఈక్వల్ అవుతుంది, ఏరియాల యొక్క స్క్వేర్ రూట్ల యొక్క రేషియోకి. ఇవి ఏరియాలు, వీటి యొక్క స్క్వేర్ రూట్ల యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడు ఇదంతా 2 ట్రయాంగిల్స్ కనుక సిమిలర్గా ఉంటే, స్వరూపంగా ఉంటే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఈక్వల్ చేసుకొని మనం ఆన్సర్ అయితే తీసుకొస్తాం. చూడండి, ఇక్కడ మనకి బీసీ తెలుసా, బీసీ తెలీదు, డిఈ ఏమన్నా తెలుసా, తెలీదు, అంటే ఈ 2 తెలియవు. ఓకే, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ ఏసీ కానీ ఏఈ కానీ తెలుసా, ఏసీ ఏఈ తెలుసా, తెలియదు కదా, సో ఇవి కూడా వదిలేసేయండి. అంటే ఇప్పుడు ఈ 2 ఈక్వల్ చేసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ ఈక్వల్ కదా, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి, ఏబి అంటే ఏంటి, ఇక్కడ ఏబి అంటే ఏబి ఇది మొత్తం అంటే 3 + 2, అవునా, ఏబి అంటే 3 + 2 విచ్ ఈజ్ 5 బై ఏడి అంటే 3 కదా, ఇక్కడ
3/3 5/3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. మనం కనుక్కోవాల్సిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీయే కదా, కాబట్టి అది మనకు తెలియదు కాబట్టి లెటస్ సే ఎక్స్ అనుకుందాం. సో √x బై రూట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ ఎంత 18 కదా, బై √18. సో దీన్ని బట్టి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. చూడండి స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది 25/9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ చేస్తే x/18 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి 9 1 టైము 9 2 టైమ్స్ పోతుందా, అలా x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. అవునా, x అంటే ఏంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 50 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటున్నాడంటే అవినాష్ ఏజ్ ఈజ్ 5 times హిజ్ సన్ అరవింద్స్ ఏజ్. 4 years hence ది ఏజ్ ఆఫ్ అవినాష్ విల్ బి 4 times అరవింద్స్ ఏజ్. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్. అవినాష్ వయసు అతని కొడుకు అరవింద్ వయసు కంటే 5 రెట్లు, 4 సంవత్సరాల తర్వాత అవినాష్ వయసు అరవింద్ వయసు కంటే 4 రెట్లు ఉంటుంది. వారి ప్రస్తుత వయసులో సగటు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ అవినాష్ అనేవాడు ఫాదర్, అలాగే అరవింద్ అనేవాడు సన్. కాబట్టి అవినాష్ని నేను లెటర్స్ ఎఫ్ అనుకుంటా, అరవింద్ని సన్ కాబట్టి ఎస్ అనుకుంటా. ఫాదర్ ఎఫ్, సన్ ఎస్. ఓకేనా, సో ఈ నోటేషన్ తీసుకుందాం. అయితే ఇక్కడ చూడండి అవినాష్ ఏజ్ ఈజ్ 5 times హిజ్ సన్ అరవింద్స్ ఏజ్. అంటే ఫాదర్ ఎలా ఉన్నాడు, సన్కి 5 times ఉన్నాడు. అవునా, సన్కి 5 times ఉన్నాడు. సో ఇప్పుడు ఫాదర్ టు సన్ రేషియో కడతాం. ఫాదర్ టు సన్ రేషియో ఇది ప్రజెంట్ ఏజెస్ అనమాట, ఇవి ప్రజెంట్ ఏజెస్. సో ఫాదర్ ఎలా ఉన్నాడు అంటే సన్కి 5 times, అంటే సన్ 1 part ఉంటే ఫాదర్ ఏమవ్వాలి వీడికి 5 times ఉండాలి, అంటే వీడు 5 parts ఉండాలన్నమాట. విచ్ ఈస్ రేషియో కడితే 5:1 అవుతుంది అనమాట. ఓకేనా, అయితే చూడండి 4 years హెన్స్ అంటే 4 years తర్వాత, 4 years తర్వాత కాబట్టి +4, 4 years తర్వాత కాబట్టి +4. 4 years తర్వాత ఎలా ఉన్నారు అవినాష్ విల్ బి 4 times అరవింద్ అంటున్నాడు. అంటే ఫాదరు సన్ కంటే 4 times ఉన్నాడు అనమాట. అంటే సన్ 1 part ఉంటే ఫాదర్ ఎన్ని పార్ట్స్ ఉండాలి వీడికి 4 times కాబట్టి 4 parts ఉండాలి. అలా రేషియో ఏమవుతుందంటే ఫాదర్కి సన్కి 4:1 అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రజెంట్ నుంచి 4 years తర్వాత అంటే వీళ్ళిద్దరూ 4 years పెరగాలి, అంటే వీళ్ళిద్దరు ఈక్వల్గా పెరగాలి. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ 5 parts ఉన్నాడు, వీడేమో ఇప్పుడు 4 parts అయ్యాడు, అంటే 1 part తగ్గాడు. ఇక్కడ చూస్తే వీడు 1 part ఉన్నాడు, ఇప్పుడు కూడా 1 part ఉన్నాడు, అంటే ఇక్కడ చేంజ్ ఏం లేదు. కానీ యాక్చువల్గా ఏంటి వీళ్ళిద్దరూ సేమ్గా పెరగాలి, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇయర్స్లో 4 years ఈక్వల్గా పెరుగుతున్నారు కదా. సో ఇక్కడ కూడా అంతే పెరగాలి, పార్ట్స్ రూపంలో కూడా ఈక్వల్గా పెరగాలి. కానీ ఇక్కడ చూస్తే అలా లేదు. ఇలా లేనప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా డిఫరెన్స్ తీసుకుంటాం. ఎక్కడ ఇదిగోండి వీటి డిఫరెన్స్ ఎంత 3, వీటి డిఫరెన్స్ ఎంత 4. ఈ డిఫరెన్స్ పెట్టి ఏం చేస్తామంటే ఇక్కడున్న డిఫరెన్స్తో ఈ రేషియోని మల్టిప్లై చేస్తాం, అలాగే ఇక్కడున్న డిఫరెన్స్తో ఈ రేషియోని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి కొత్తగా రేషియో వస్తుంది అనమాట, అది మనకి యాక్చువల్ రేషియో అవుతుంది. ఓకేనా, చూడండి మరి మల్టిప్లై చేస్తే అప్పుడు ఫాదర్కి సన్కి రేషియో ఏమవుతుందంటే చూడండి ఇదిగో 3 పెట్టి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 15:3 అవుతుందా, 3 పెట్టి మల్టిప్లై చేస్తే. అలాగే 4 పెట్టి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది 16:4 అవుతుంది. అవునా కదా, మరి ఇప్పుడు క్లియర్గా చూస్తే ఇద్దరు 4 years పెరిగారు. అలాగే ఇక్కడ పార్ట్స్ రూపంలో చూడండి ఇద్దరు 1 part పెరుగుతున్నారు. ఇక్కడ 1 part పెరిగాడు, ఇక్కడికి వీడు కూడా అంతే, వీడు కూడా 1 part పెరిగాడు. మరి ఇద్దరు పార్ట్స్ రూపంలో 1 part పెరుగుతున్నారు, ఏజ్ రూపంలో 4 years పెరుగుతున్నారు. అలా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు 4 years అని చెప్పొచ్చా లేదా. 1 part ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు 4 years అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇయర్స్ రూపంలోనేమో ఇద్దరు 4 years పెరుగుతున్నారు, పార్ట్స్ రూపంలో 1 part పెరుగుతున్నారు. అలా 1 part విల్ బి 4 years. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అడుగుతున్నాడు, ఎవరిది ఫాదర్ది సన్ది, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇవి ప్రజెంట్ ఏజెస్, ఇవేమో 4 years తర్వాత ఏజెస్. అవునా, మరి ప్రజెంట్ ఏజెస్ వీడు 15 parts ఉన్నాడు, వీడు 3 parts ఉన్నాడు. ఆల్రెడీ 1 part అంటే మనకేం తెలుసు 4 years అని తెలుసు. మరి వీడు 15 parts కాబట్టి 15 4s ఎంత అవ్వాలి 1 part 4 కదా, అలా 15 parts అంటే 15 4s విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ ఏమవుతాడు అంటే 60 years అవుతాడు ఫాదరు. అలాగే సన్ ఏమవుతాడు, సన్ 3 parts కాబట్టి 1 part అంటే 4 కాబట్టి 3 4s 12 అవుతాడు. అలా సన్ ఏజ్ ఏమవుతుందంటే 12. ఓకేనా, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ అన్నాడు. యావరేజ్ అంటే యాడ్ చేసి /2 వేయటమే, అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 72/2 అవుతుంది. 2 1 time పోతుంది, 2 36 times పోతుంది. అలా వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందంటే 36 years అవుతుంది.
క్వశ్చన్ నెంబర్ 66 ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ ఆఫ్ యమున అండ్ హర్ డాటర్ సాత్విక ఈజ్ 21 ఇయర్స్. ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 5:2. ఫైండ్ ది ఏజ్ ఆఫ్ సాత్విక. యమున మరియు ఆమె కూతురు సాత్విక యొక్క సగటు వయసు 21 సంవత్సరాలు. వారి వయసుల నిష్పత్తి 5:2. సాత్విక వయసు కనుగొనండి అనేసి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. యావరేజ్ ఏజ్ ఆఫ్ యమున అండ్ హర్ డాటర్ సాత్విక ఈజ్ 21 ఇయర్స్ అంటాడు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంట 21 ఇయర్స్ అంట. యావరేజ్ అంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరిని యాడ్ చేయాలి. యమునాని సాత్వికని యాడ్ చేసి బై 2 వేయాలి, ఇద్దరున్నారు కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏజ్ అవుతుంది, దట్ ఈస్ 21 ఇయర్స్ అనమాట. మరి దీన్ని బట్టి వై ప్లస్ ఎస్ ఏమవుతుంది, వై ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే 42 ఇయర్స్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ని యాడ్ చేస్తే, ప్రజెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే 42 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంక ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, యమునాకి సాత్వికకి వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో ఏమి ఇచ్చాడంటే 5:2 ఇచ్చాడు అనమాట. అంటే యమున ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 5 పార్ట్స్ ఉంది, అలాగే యమున డాటర్ సాత్విక ఏజ్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంది అనమాట. అలా వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ ఇవి. మరి ప్రజెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే ఇక్కడ పార్ట్స్ రూపంలో వీళ్ళిద్దరు ఎంత అవుతారు, 7 పార్ట్స్ అవుతారు. అవునా కదా. ప్రజెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్ అవుతారు. కానీ ఇక్కడ ఏజ్ రూపంలో వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే, ప్రజెంట్ ఏజెస్ని యాడ్ చేస్తే ఇక్కడ 42 ఇయర్స్ అవుతారు. ఇయర్స్ రూపంలోనేమో 42 ఇయర్స్ ఉన్నారు యాడ్ చేస్తే, పార్ట్స్ రూపంలోనేమో యాడ్ చేస్తే 7 పార్ట్స్ ఉన్నారనమాట. దీన్ని బట్టి 7 పార్ట్స్ ఏమవుతాయి, 42 ఇయర్స్ అవుతాయి అనమాట. ఓకేనా. 42 ఇయర్స్, పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్, ఇయర్స్ రూపంలో 42 ఇయర్స్. సో 7 పార్ట్స్ ఈక్వల్ టు 42 అంటే 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ విల్ బి 6 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ అనేది 6 ఇయర్స్ అవుతుంది. అయితే ఏమడిగాడు, సాత్విక ఏజ్ అడుగుతున్నాడు. మరి సాత్విక ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉందా. మరి 2 పార్ట్స్ ఏమవ్వాలి, 2 పార్ట్స్ విల్ బి 12 ఇయర్స్. ఓకేనా. సో 2 పార్ట్స్ అంటే 12 ఇయర్స్. అలా సాత్విక ఏజ్ ఏమవుతుందంటే 12 ఇయర్స్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 67 ఇక్కడ ఏమన్నాడంటే మోహన్, మీనా అండ్ మాధవ్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ ₹3,000 అండ్ ₹2,000 అండ్ 5,000 rupees respectively. Find their respective shares in the profit of ₹5,600 in the given order of the names mentioned here. మోహన్, మీనా మరియు మాధవ్ వరుసగా ₹3,000, ₹2,000 మరియు ₹5,000 పెట్టుబడి పెట్టి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ వారి పేరుల క్రమం ప్రకారం ₹5,600 లాభంలో వారి సంబంధిత భాగాలను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి 3 పర్సన్స్ ఉన్నారు, మోహన్, మీనా అండ్ మాధవ్. వీళ్ళు పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారు, మోహన్ వచ్చేసి 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అలాగే మీనా వచ్చేసి 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మాధవ్ వచ్చేసి 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే 000 క్యాన్సిల్ అయిపోతుందా. వీళ్ళ రేషియో ఏమవుతుందంటే 3:2:5 అవుతుంది అనమాట. ఓకేనా. 3:2:5 ఇవి వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రేషియో. అంటే మోహన్ 3 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, మీనా 2 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తారు, మాధవ్ 5 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. మరి ఇన్వెస్ట్మెంట్లు ఈ రేషియోలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే ప్రాఫిట్లు లేదా వీళ్ళకి వచ్చే షేర్ల రేషియో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అంటే మోహన్కి 3 పార్ట్స్ షేర్ వస్తుంది లేదా 3 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది, మీనాకి 2 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది, మాధవ్కి 5 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇలా వస్తుంది కాబట్టి వీళ్ళ టోటల్ ప్రాఫిట్ ఏమవుతుంది, వీళ్ళ టోటల్ ప్రాఫిట్ అంటే 3 పార్ట్స్ ప్లస్ 2 పార్ట్స్ ప్లస్ 5 పార్ట్స్ వీళ్ళ టోటల్ ప్రాఫిట్ ఏమవుతుందంటే 10 పార్ట్స్ అవుతుంది పార్ట్స్ రూపంలో. కానీ ఇక్కడ మనీ రూపంలో ఎంత అన్నాడు, ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 5,600 అన్నాడు. పార్ట్స్ రూపంలో 10 పార్ట్స్ అయితే మనీ రూపంలో 5,600 రూపీస్ అనమాట. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ విల్ బి 560 రూపీస్. ఓకేనా. మరి మోహన్కి ఎంత షేర్ రావాలి, ఎంత ప్రాఫిట్ రావాలి, 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే 3 × 560. 3 × 560 అంటే చూడండి 3 0 0 3 6 18, 1 క్యారీ, 3 5 15, 1 16. మోహన్కి ₹1,680 లాభం వస్తుంది. ఈ 5,600లో వీడికి వచ్చేదేమో 1,680 వస్తుంది. అలాగే మీనాకి ఎన్ని పార్ట్స్ రావాలి, 2 పార్ట్స్ రావాలి. 2 పార్ట్స్ అంటే 2 × 560. మరి 2 0 0, 2 6 12, 1 క్యారీ, 2 5 10, అది 1 1. అలా మీనాకి ₹1,120 వస్తుంది. అలాగే మాధవ్కి 5 పార్ట్స్ రావాలి. 5 పార్ట్స్ అంటే 5 × 560 విచ్ ఈస్ 5 0 0, 5 6 30, 3 క్యారీ, 5 5 25, 5 1 3 28. అలా మాధవ్కి ₹2,800 వస్తాయి అనమాట. ఓకేనా.
వీళ్ళందరిని యాడ్ చేసినా సరే మనకి టోటల్ ప్రాఫిట్ అనేది 5600 అవుతుంది. కానీ వీళ్ళకి రేషియో ప్రకారం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని ప్రకారం వీళ్ళకి డివైడ్ చేయాలి కాబట్టి మోహన్కి 3 పార్ట్స్ అంటే 1680 వెళ్తుంది, మీనాకి 1120 వెళ్తుంది, మాధవ్కి 2800 వెళ్తుంది అనమాట. ఓకేనా. సో అలా ఇది వీళ్ళకి వచ్చే మనీ అనమాట, ప్రాఫిట్ అనమాట. ఓకేనా. సో ఆప్షన్ ఏముందో చూడండి, 1680, 1120, అలాగే 2800. సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ k ప్లస్ 1/k ఈజ్ ఈక్వల్ టు -2 దెన్ ది వాల్యూ ఆఫ్ k³ ప్లస్ 1/k³ ఈజ్ అనేసి అడుగుతున్నాడు. k ప్లస్ 1/k ఈజ్ ఈక్వల్ టు -2 అయిన k³ ప్లస్ 1/k³ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, k ప్లస్ 1/k ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా k³ ప్లస్ 1/k³ ఏమవుతుందంటే a³ -3a అవుతుంది. గుర్తుపెట్టుకోండి, k ప్లస్ 1/k ఈక్వల్ టు ఏ ఈ ఫామ్లో ఉంటే అప్పుడు k³ ప్లస్ 1/k³ ఏమవుతుంది, a³ -3a అవుతుంది. ఏ అంటే ఇదిగో ఇక్కడున్న ఈ వాల్యూ. అలా కాకుండా మనకి k² ప్లస్ 1/k² అడిగాడు అనుకోండి, k² ప్లస్ 1/k² వాల్యూ ఎప్పుడు ఇది ఇచ్చేసి ఇలా అడిగితే అప్పుడు డైరెక్ట్గా మీరు a² -2 రాసేసేయచ్చు. ఓకేనా. సో ఇవి ఫండమెంటల్ అనమాట, ఇవి గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మీరే చెప్పండి, k ప్లస్ 1/k అంటే ఏ బదులు ఏముంది -2 అయితే అప్పుడు k³ ప్లస్ 1/k³ ఏమవ్వాలి, k³ ప్లస్ 1/k³ అంటే ఏమవుతుందంటే a³ -3, ఏ అంటే -2 ఉంది, a³ అంటే -2 హోల్ క్యూబ్, -3 ఇంటూ ఏ అంటే -2 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది -8 అవుతుంది, -8 ఇదేమో +6 అవుతుంది. అవునా. సో -2 అవుతుంది అనమాట. ఓకేనా. k ప్లస్ 1/k వాల్యూ ఎంత మనకి -2, దట్ ఈజ్ ఏ అనుకున్నాం. ఏ అనుకుంటే మనకు కావాల్సింది k³ ప్లస్ 1/k³, దట్ ఈజ్ ఏమవుతుంది a³ -3a అవుతుంది. అవునా. a³ అంటే -2 హోల్ క్యూబ్, -3 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా -2 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 83. ఇక్కడ ఏమన్నాడంటే స్టడీ ది గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇచ్చిన పట్టికను అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి నంబర్ ఆఫ్ వర్డ్స్ ట్రాన్స్లేటెడ్ అంటే అనువదించబడిన పదాల సంఖ్య. ఇవి వచ్చేసి మండే, ట్యూస్డే, వెన్స్డే అనమాట. వీళ్ళిద్దరూ పర్సన్స్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మండే రోజున పునీత్ అనేవాడు 548 వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేశాడు, అనువదించాడు. ఓకేనా. అలాగే ట్యూస్డే పునీత్ అనేవాడు 581 వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఓకేనా. వెన్స్డే పునీత్ అనేవాడు 628 వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఇంకా మోహిత్ కూడా అంతే, మండే 696 వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే ట్యూస్డే 684 వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేశాడు. అలాగా ఇవి ట్రాన్స్లేట్ చేసిన వర్డ్స్ అనమాట. ఓకేనా. చూడండి, ఇఫ్ ₹2 was paid for the translation of one word, what was the total amount received by Puneet and Mohit on Monday? ఒక పదం అనువాదానికి ₹2 చెల్లించినట్లయితే సోమవారం పునీత్ మరియు మోహిత్ తీసుకున్న మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, సోమవారం అంటున్నాడు కదా. సో మండే వీళ్ళిద్దరూ టోటల్గా ఎన్ని వర్డ్స్ ట్రాన్స్లేట్ చేశారు, ఎన్ని వర్డ్స్ అంటే 548 ఏమో పునీత్ ట్రాన్స్లేట్ చేశాడు మండేనా, అలాగే 696 ఏమో మోహిత్ ట్రాన్స్లేట్ చేశాడు. అవునా. సో అలాగే టోటల్గా మండే వీళ్ళిద్దరు ఎన్ని చేశారంటే ట్రాన్స్లేషను 8, 6, 14 అవుతుంది 1 క్యారీ, 9, 10, 14 అవుతుంది 1 క్యారీ, 6, 6, 12 అవుతుందా, 1244 వర్డ్స్ని అయితే వీళ్ళిద్దరు కలిపి మండేన ట్రాన్స్లేట్ చేశారు. సో ఇక్కడ పే చేసేటప్పుడు ఎలా పే చేశారు, ఇక్కడ ఒక్క వర్డ్కి ₹2 చొప్పున పే చేస్తారు. ఒక వర్డ్ని ట్రాన్స్లేట్ చేస్తే ₹2 కడుతున్నారు అనమాట. మరి ₹2 కడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిపి ఎన్ని వర్డ్స్ ట్రాన్స్లేట్ చేశారు, 1244 వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు వీళ్ళకి ఎంత రావాలంటే ఒక వర్డ్కి ₹2 కాబట్టి 1244 వర్డ్స్కి ఎన్ని రావాలి, ఇంటూ 2 అనమాట. మరి మల్టిప్లై చేస్తే 8842 ₹2488 అయితే రావాలి. ఒక వర్డ్కి ₹2 కాబట్టి ఇక్కడ ఉన్నాయి 1244 వర్డ్స్ కాబట్టి ఇంటూ 2 చేస్తాం, దట్ ఈజ్ ₹2488 అయితే వస్తాయన్నమాట వీళ్ళిద్దరికి. ఓకేనా. సో అలా వీళ్ళిద్దరికి వచ్చిన మొత్తం ఎంత అంటే 2488. చూడండి క్వశ్చన్ నెంబర్ 84. ఇక్కడ ఏమంటాడంటే ది బేస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 3 meters గ్రేటర్ దాన్ ఇట్స్ హైట్. ఇఫ్ ఇట్స్ హైపోటెన్యూజ్ ఈజ్ 15 meters దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, లంబకోణ త్రిభుజం యొక్క ఆధారము దాని ఎత్తు కంటే 3 మీటర్లు ఎక్కువ, దాని కర్ణము 15 మీటర్లు అయిన దాని వైశాల్యాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, బేస్ అనేది హైట్కి
3 మీటర్స్ ఎక్కువగా ఉందంట. ఇది హైట్ కదా, ఇదేమో బేస్ అనేది హైట్ కంటే 3 మీటర్స్ ఎక్కువ ఉందన్నమాట. లెటస్ హైట్ x మీటర్స్ అయితే అప్పుడు బేస్ ఏమవ్వాలి, దీనికంటే 3 మీటర్స్ ఎక్స్ట్రా, అంటే సింపుల్గా ఇది x+3 మీటర్స్ ఉండాలన్నమాట. ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకేమి ఇచ్చాడు, హైపోటెన్యూస్ అనేది 15 మీటర్స్ ఇచ్చాడు, కర్ణం అనేది 15 మీటర్స్ ఉందంట. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి x వాల్యూ తెలియాలంటే మనం పైథాగరస్ థియరం యూజ్ చేయాలి కదా. యూజ్ చేస్తే ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్. దట్ ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ x+3 హోల్ స్క్వేర్. అవునా, x+3 హోల్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 15 స్క్వేర్. దట్ ఈజ్ 225. అవునా, సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఒక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x మైనస్ 225 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అవునా, సో 2x స్క్వేర్ ప్లస్ 6x ఇదేమవుతుంది మైనస్ 16 అవుతుందా, 216 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x అవుతుందా, ప్లస్ 3x మైనస్ 2 1 టైం పోతుంది 0, 8 టైమ్స్ పోతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1 ఇంటూ మైనస్ 108, 1 ఇంటూ మైనస్ 108 విచ్ ఈజ్ మైనస్ 108 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 108 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 రావాలన్నమాట. అలాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 12 9 108 సరిపోతుందా, 12 9. అవునా, సో ఇక్కడ మనకి +3 రావాలి కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్ సరిపోతుందా. మరి దీన్ని బట్టి ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 9x మైనస్ 108 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ కామన్ తీస్తే x+12 మైనస్ 9 కామన్ తీస్తే x+12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x+12 కామన్ తీస్తే x మైనస్ 9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఎక్స్ని x+12ని 0కి ఈక్వల్ చేస్తే ఇదేమవుతుందంటే -12 అవుతుంది ఎక్స్ వాల్యూ. కానీ మనకి ఎక్స్ అనేది ఇది హైట్ కాబట్టి -12 ఉంటుందా, ఉండదు. కాబట్టి ఈ వాల్యూ తీసుకోకూడదు. అలా దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ విల్ బి 9 సెంటీమీటర్స్. ఓకేనా, అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 9 సెంటీమీటర్స్ అవుతుంది. అప్పుడు x+3 ఏమవ్వాలి, 12 అవ్వాలి. అవునా కదా, సో 12 అవుతుంది. అయితే మనల్ని అడిగిందేమో దీని యొక్క ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే 12 ఉంది ఇంటూ హైట్ అంటే 9 ఉంది. అవునా, సో 2 1 టైం పోతుంది, 2 6 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 9 54. ఓకేనా, సో అలా 54 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు కదా, 54 స్క్వేర్ మీటర్స్ విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 7/3j అండ్ j ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ k దెన్ ది రేషియో ఆఫ్ i:j:k ఈజ్ అనేసి అడుగుతున్నాడు. i ఈజ్ ఈక్వల్ టు 7/3 ఇంటూ j మరియు j ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ k అయినా i:j:k యొక్క నిష్పత్తి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈ jని ఇటు పట్టుకొస్తే i/j అవుతుంది. i/j అంటే i:j. అవునా కదా, i:j ఏమవుతుందంటే చూడండి 7:3. అవునా కదా, 7/3 అంటే 7:3. అలా i:j ఏమవుతుందంటే 7:3 అవుతుంది. ఇక్కడ ఈ కేని ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది, k అవుతుంది. అంటే j/k అంటే j:k అవుతుంది. ఎంప్లాయీస్ ఇక్కడ k ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 4/5 ఉంటుంది. 4/5 అంటే 4:5. అలా j:k ఏమవుతుంది అంటే 4:5 అవుతుంది అనమాట. మరి ఇక్కడ i తర్వాత j ఉంది, మళ్ళీ jతో స్టార్ట్ అయింది, jతో ఎండ్ అయింది, jతో స్టార్ట్ అయింది. ఓకేనా, మరి కంటిన్యూటీ ఉంటుంది కదా, కంటిన్యూటీ ఉంటే డైరెక్ట్గా మనం j తర్వాత k అంటే i:j:k డైరెక్ట్ కట్టేసేయచ్చు అనమాట. i:j:k కట్టేసేయచ్చు. కట్టేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇదిగోండి డౌన్కి దిగండి, డౌన్కి దిగితే 7 4s 28. అవునా, 7 4 28 ఈస్ట్ క్రాస్ వెళ్ళండి, 3 4 12. అవునా, 3 4 12 ఈస్ట్ డౌన్కి దిగండి, 3 5 15. అవునా, సో 15. అలా i:j:k ఏమైందంటే 28:12:15 విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 97. ఇక్కడ ఏమంటాడంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్లేస్డ్ ఎట్ ది ఈవెన్ ప్లేసెస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద నెంబర్ 4 7 9 8 1 2 3 5 6. 4 7 9 8 1 2 3 5 6 సంఖ్యలో ఎడమ నుండి కుడికి లెక్కించినప్పుడు సరి స్థానాల్లో ఉంచబడిన అంకెల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, ఇక్కడ 4 7 9 8 1 2 3
6 అవునా కదా, ఇది నెంబర్. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి కౌంట్ చేసేటప్పుడు అంటే ఇలా కౌంట్ చేసేటప్పుడు ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈవెన్ ప్లేస్లో ఏ డిజిట్స్ ఉన్నాయి, ఇదిగోండి ఈవెన్ ప్లేసు, ఇదిగో ఈవెన్ ప్లేసు, ఈవెన్ ప్లేసు, ఈవెన్ ప్లేసు, ఈ డిజిట్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. ఇది సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, ఎయిత్ ప్లేస్ కదా, సో అలా ఈవెన్ ప్లేసెస్ అవుతాయి. మరి వీటిని మొత్తం ఏమవుతుందంటే చూడండి, యాడ్ చేయండి. 8 to 10 అవుతుందా, 10 అను 7 5 12 అవుతుందా, 10 12 అంటే 22, సమ్ ఏమవుతుందంటే 22 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.